ఆర్ఆర్ ట్యాక్స్ అంట రూ. 50 అంట. ఎస్ఎఫ్టీకి రూ. 150 అంట. సార్. దాన్ని కొంచెం రూ. 50 ఏమైనా తగ్గించే ప్రయత్నం ఏమైనా చేయండి సార్ అంటే, నన్ను ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఏంది? సార్. రూ. 50 ఏంది? రూ. 150 ఏంది అని నేను అడిగిన. అంటే ఆయన చెప్పిండు నాకు. సార్. సార్ ఇట్లా నేను చిన్న బిల్డర్‌ను. నేను హెచ్ఎండిఏలో పోతే నా ఫైల్స్ ఏమి మూవ్ అయితలేవు. ఏదో ఆర్ఆర్ ట్యాక్స్ కట్టాలంట. ఆర్ఆర్ ట్యాక్స్ కడితే ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఏంటంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ సార్. ఆ ట్యాక్స్ కడితేనే మాకు ఫైల్ క్లియర్ అవుతాయంట అనేది ఒక మాట. ఆర్ఆర్ ఇన్ ద సెన్స్ రేవంత్ రెడ్డి ట్యాక్స్. ఇంకా రెండవది అంటే కాంగ్రెస్ పాలన గురించి మీరు ఉందా అంటే నేను ఎగ్జాంపుల్. ఇంకా రెండవ విషయం ఏంటంటే, ఒకప్పుడు గవర్నమెంట్‌లో ఎప్పుడు కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది, ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో టోకెన్ అంటే ఏంది, లేకపోతే బిల్ అంటే ఏంది, లేకపోతే ఇవి ఎట్లా క్లియర్ అయితే, ట్రెజరీ అంటే ఏంది, ఎస్టీఓ ఆఫీస్ అంటే ఎవ్వరికి తెలియదు. కానీ అలా కూరగాయలు అమ్ముకునే ఒక మహిళకు కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో టోకెన్ అంటే ఏంది, లేకపోతే బిల్ ఎట్లా క్లియర్ అవుతుంది అనేది తెలిసిపోయింది. రెండవ విషయం, మా లైఫ్లో కూడా మేము వినలేదు. మా దాదాపు 30 సంవత్సరాల ఈ రాజకీయ మరియు ఉద్యోగ జీవితంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి ఫైనాన్స్ మినిస్టర్కు వ్యతిరేకంగా కాంట్రాక్టర్లు అందరూ వచ్చి ధర్నా చేయడం, మాకు 10% కాదు 20% బిల్స్ కమిషన్ తీసుకొని కూడా మా బిల్స్ క్లియర్ చేయడం లేదు అని చెప్పి సెక్రటరీలు చేయడం అయితే అసలు ఊహించలేము. ఫైనాన్స్ ఎప్పుడు ఎవరికి తెలియకుండా దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంటుంది. కానీ అలాంటి ఫైనాన్స్ ఇవాళ అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా, కొడంగల్ నుంచి కోదాడ దాకా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయింది సార్. అంటే మీరు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుందండి, ఘోరంగా ఉంది. మీరు వన్ సైడే చూస్తున్నారు. జరిగిన అభివృద్ధి గురించి కూడా అంటే ప్రతిపక్ష నాయకులుగా చాలా మంచి ప్రశ్న. అభివృద్ధి ఏ అభివృద్ధి జరిగిందో మీరే చెప్పాలి 1.5 సంవత్సరంలో. అంటే లేదంటారా? అంటే వాళ్ళు అంటున్నారు చెప్పాలి మరి. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినా అంటున్నారు, 500కి గ్యాస్ అంటున్నారు, 500 బోనస్ అంటున్నారు, 10 లక్షల ఆరోగ్య బీమా అంటున్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే మల్టిపుల్ ఆఫ్ పథకాలు వాళ్ళు చెప్తున్నారు. ఎవరిచ్చిండ్రు వాళ్ళు? ఇవన్నీ కొత్త పథకాలే కాదు. ఇంతకుముందు కూడా ప్రజలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చిండ్రు, ఇప్పుడు కూడా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మహిళలకు ఉచితంగా బస్సు అన్నారు, పురుషులకు ఛార్జీలు పెంచిండ్రు, బస్సు సర్వీసుల సంఖ్య పెంచడం లేదు. ఇక మీరు ఇంకేమి ఇచ్చిండ్రండి చెప్పండి. రైతులకు రుణమాఫీ అన్నారు, సగానికి సగం తగ్గించిండ్రు. 44 లక్షల మంది రైతులకు రావాల్సింది 20 లక్షల మంది రైతులకే ఇచ్చిండ్రు. రైతు బంధు పేరు రైతు భరోసాని మార్చిండ్రు. రైతు భరోసా కూడా పూర్తిగా ఇవ్వలేదు, ఇప్పటికి 2 సార్లు కూడా చక్కగా ఇవ్వలే. ఇప్పుడు ఇచ్చింది 3వ ఇచ్చింది కేవలం 3 ఎకరాల వాళ్ళకి ఇచ్చింది, మిగతా వాళ్ళకి ఎగనామం పెట్టిండ్రు. ఇంకెక్కడ ఉంది ఇది? అసలు అభివృద్ధి ఎట్లయితుంది? అసలు అభివృద్ధి అనే అసలు పదం మర్చిపోయి రాష్ట్ర ప్రజలు 15 నెలలు అయింది. బీఆర్ఎస్ నాయకుల ఇంటెన్షన్ లో అభివృద్ధి అంటే ఏంటన్నట్టు. అభివృద్ధి అంటే మంచి ప్రశ్న. అభివృద్ధి అంటే ఈ రాష్ట్రం 100 సంవత్సరాలు కూడా సుభిక్షంగా బతకడం కోసం పునాదులు వేయడం అభివృద్ధి, ఈ జీవన విధానం. రెండవది, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎవరి సహాయం లేకుండా వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం ఒక మౌలిక వసతులు నిర్మించడం అనేది అభివృద్ధి. ఈ రాష్ట్రంలో పుట్టిన బిడ్డలు వాళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడి వాళ్ళు రాష్ట్రంలో దేశంలో వివిధ రాష్ట్రాలకు పోయి బతకడం, అదేవిధంగా ప్రపంచంలో దేశాలకు పోయి బతికే విధంగా పనిచేయడం, వాళ్ళకి ఆ వసతులు కల్పించడం అనేది అభివృద్ధి. సో అది ఎక్కడ చేసినట్టు వీళ్ళు, ఎక్కడ జరిగింది? మీకు ప్రజలందరూ కూడా అనారోగ్యంతో హాస్పిటల్లో మగ్గి ఎలుకల బారినో లేకపోతే ఇంకా విష జ్వరాల బారినో పడకుండా వీళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండి ప్రైవేట్ హాస్పిటల్ల పంచిన చేరి వాళ్ళ లక్షల రూపాయల కోట్ల రూపాయల ఆస్తులను అమ్ముకోకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వీళ్ళందరికీ చక్కగా వైద్యం తీసుకొచ్చే విధంగా వైద్య వ్యవస్థను నిర్మించడం అభివృద్ధి. అదేవిధంగా ఒకప్పుడు కేవలం గాంధీ, కాకతీయ, ఉస్మానియా 3 మెడికల్ కాలేజీలు ఉండే స్థాయి నుండి 25 మెడికల్ కాలేజీలు తీసుకురావడం అభివృద్ధి. ఇది కేసీఆర్ గారికే దక్కుతుంది. అంతే కదా, కేసీఆర్ గారే చేసిండ్రు. ఒకప్పుడు కేవలం 200 గురుకుల పాఠశాల దగ్గర నుంచి దాదాపు 1000 గురుకుల పాఠశాలలు ఇచ్చి ఒక్కొక్కరికి 1,20,000 రూపాయలు ఖర్చు చేయడం సంవత్సరానికి, అది అభివృద్ధి. ఈ అభివృద్ధి ఎక్కడ చేసిండు రేవంత్ రెడ్డి చెప్పండి? ఈ 15 నెలల్లో నేను చెప్పిన పనులు ఒక్కటన్నా చేసిండు ఆయన. అంటే 40% డైట్ చార్జెస్ పెంచిన గురుకులాల్లో వాళ్ళు పెంచినామని చెప్తున్నారు బ్రదర్ ఉపేందర్ గారు, పెంచినామని చెప్తున్నారు. కానీ వాళ్ళ డైట్ మా డైట్ 2 సేమే. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 4 సార్లు చికెన్, 2 సార్లు మటన్, సన్న బియ్యము, నెయ్యి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన అదే ఇస్తున్నాడు. అందుకొరకే నేను చెప్తున్నా, డైట్ ఛార్జీలు అన్నారు కాబట్టి చెప్తున్నా, అందుకొరకే చెప్తున్నా. ఇవాళ ఇప్పటి వరకు పిల్లలకు చక్కగా యూనిఫామ్లు రాలే, ఆడుకోవడానికి బూట్లు లేవు,
కట్టుకోవడానికి బెల్ట్లు లేవు, వేసుకోవడానికి ఐడి కార్డు లేవు, ఉన్న కాలేజీలో మూసేస్తున్నారు, ఓకే. పీజీ కాలేజీలు బంద్ ఎందుకు సార్ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే విద్యార్థులకు గురుకులాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవుతున్నట్టు హాస్పిటల్లో జాయిన్ అవుతున్నట్టు అంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కాదలుచుకొని చేస్తుంది అన్నట్టు వాళ్ళు రిప్లైలు ఇస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూడండి? నిజంగానే చేతగాని విద్యార్థులు ఆ రకమైన దద్దమ్మలు మాత్రమే ఈ మాట అంటారు ఉపేందర్ గారు. చేతగాని దద్దమ్మలు, పరిపాలన చేతగాని ఎందుకు దద్దమ్మలే సార్ అంత పెద్ద మాట ఎందుకు అనాల్సి వాస్తవం వచ్చింది? చెప్తున్నాను నేను. గురుకుల పాఠశాలలో పిల్లలకు విషాహారం విషాహారం తింటుంటే బీఆర్ఎస్ నాయకులు పోయి స్కూళ్ళల్లో వాచ్మెన్లు ఉండంగా, సీసీటీవీ కెమెరాలు ఉండంగా వీళ్ళు పోయి విషాహారం వండి సార్ అన్నం ప్లేట్లలో వడ్డించి తినబెడతారా అనండి? ఒక కడుపుకు అన్నం తినటోడు మెడకా మీద తలకా అంటాడు మాట్లాడే మాటలేనా? రైట్. నిన్నటికి నిన్న సిరిసిల్ల జిల్లాలో చిన్న బోనాల స్కూల్లో ఒక అమ్మాయికి కుక్క కరిచిందండి. నేను అడిగిన ఆ రాత్రి అమ్మాయితో మాట్లాడితే ఎట్లా కరిచిందిరా అంటే, సార్ బాత్రూమ్కి పోతే బాత్రూంలో కుక్క ఉంది సార్ అని. సార్ అమ్మాయిల స్కూళ్ళల్లో బాత్రూంల పక్కన కుక్కలు ఉంటే ఆ కుక్కలు కరుస్తున్నాయి. నేను నా లైఫ్లో ఈ పరిస్థితి చూడలేదు. కుక్కలు స్వైర విహారం చేస్తున్న ఇవాళ స్కూళ్ళల్లో. మరి ఎక్కడ పోయింది పర్యవేక్షణ? విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారే. ఓకే. మరి ఎక్కడ పోయింది పర్యవేక్షణ? సో అంటే నేను ఏమంటున్నా అంటే ఉపేందర్ గారు, వీళ్ళకు కేవలం డ్రామాలు చేయడం మాత్రం వచ్చు. సార్ ఉదాహరణకి ఇంకో లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. నిన్నటికి ఒక వారం రోజుల క్రితం మల్లు బట్టి విక్రమార్క పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాజీవ్ యువ వికాసం పెడుతున్నాం, నియోజకవర్గానికి 500 మందికి వస్తే అందరు కూడా అప్లికేషన్లు పెట్టుకోండి అన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తామన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? 6,000 కోట్ల రూపాయలు మీరు కాంగ్రెస్ కార్యకర్తలకు అప్పనంగా అప్పచెప్తున్నారు. మీరు దోపిడీ చేయకపోతే ఏం చేస్తున్నారు? ఓకే. మీరు బీసీలకు 40%, 42% రిజర్వేషన్ కాంట్రాక్టులు ఇస్తామన్నారు. ఎస్టీలకు 10% ఇస్తున్నారు, ఎస్సీలకు 15% కాంట్రాక్టులు ఇస్తామని జీవోలు తీస్తామన్నారు. బీసీలకు జీవోలు తీయలేదు, ఎస్సీ ఎస్టీలకు జీవోనే ఉన్నది. కనీసం 4% నుంచి 10% ప్రొక్యూర్ చేయాలన్నది. కరెక్ట్. మరి నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మెగాకృష్ణారెడ్డి దొరికినా నీకు? ఎస్సీ ఎస్టీలు ఎందుకు దొరకలే? బీసీలు ఎందుకు దొరకలే? సో ఇదంతా ఆలోచించాల్సిన అంశం. అభివృద్ధి అంటే ఇదే కదా, సంపదలో భాగస్వామ్యం కల్పించడమే అభివృద్ధి. ఓకే. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే నువ్వు సంపద సృష్టించి ఆ సంపదను అందరికీ వాళ్ళని జనాభా నిష్పత్తి ప్రకారం కంచడమే అభివృద్ధి కదా. నువ్వు ఎక్కడ అభివృద్ధి చేస్తే 15 నెలలు వచ్చాయి. మూసీ సుందరీకరణ అంటే అదే మెగాకృష్ణారెడ్డికి ఎవరికి ఇవ్వడానికి. సార్ కొడంగల్లో లగచెర్లలో గిరిజనుల దగ్గర నుంచి భూములు కొట్టేసినావు, ఎవరికి? నీ బాంబర్దికో లేకపోతే ఇంకెవరికో అల్లుడికో ఇవ్వడానికి. తర్వాత స్వచ్ఛ బయో అని ఇంకో కంపెనీ ఇంకెవరో నీ తమ్ముడికి ఇవ్వడానికి. అట్లా అమృత్ టెండర్స్లో ఇంకొకరెవరో వాళ్ళ బంధువులకి ఇవ్వడానికి. చుట్టూ నీ బంధువులు ఉన్నారు, లేకపోతే నీ దోస్తులు పొంగులేటో లేకపోతే వీళ్ళు. అట్లనే వెల్మల కానీ, లేకపోతే కొండకల్ కానీ, లేకపోతే ఇంకా రకరకాల ఇప్పుడు కుందారం కానీ, లేకపోతే అజ్మత్పూర్ ఏదో ఉంటుంది ఇక్కడే మన కల్వకుర్తి నియోజకవర్గంలో. ప్రతి చోట కూడా మీ వాళ్ళే డబ్బులు, మీ వాళ్ళే భూములు గుంజుకుంటున్నారు కదా, పేదల దగ్గర నుంచి గుంజుకుంటున్నారు. ఏమనంటే పోలీసులను బయట భయపెట్టిస్తున్నారు. ఇది అభివృద్ధి ఎట్లయితుంది? ఇది దోపిడి. అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా ఇచ్చిన హామీలు వచ్చిన ఎమ్మటే ఒక 100 రోజులు కావచ్చు, సంవత్సర కాలంలో పూర్తి చేయడం సాధ్యమా సార్? మరి ఆ లెక్కన చూసుకుంటే కేసీఆర్ గారు 10 ఏళ్లుగా ఉండి కూడా చేయలేని హామీలు కేసీఆర్ చేయని విషయాలు చాలా చేసి, చెప్పని విషయాలు చాలా చేసి. ఓకే. బిగ్ డిఫరెన్స్ ఉండాలి సార్. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో కళ్యాణ లక్ష్మి గురించి ఉండదు. మీరు చూడండి 2014లో ట్రూ ఫ్యాక్ట్. అవును. గురుకుల పాఠశాలలు విపరీతంగా పెంచుతామని ఎక్కడ కూడా మేనిఫెస్టో. ప్రభుత్వ విద్యార్థులందరికీ కూడా మంచి విద్య ఇస్తామని. రైతు బంధువులు లాంటివి కూడా లేవు. రైతు బంధువులు లాంటివి కూడా లేవు. కానీ ఇలా చెప్పని మెడికల్ కాలేజ్ 25 పెడతాం, జిల్లాకో మెడికల్ పెడతాం, ఎక్కడ చెప్పలేదు. విద్యను బాగా బలోపేతమని చెప్పింది. కానీ ఆ ప్రస్థానంలో ప్రజల బాధలు కష్ట సుఖాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కొలీగ్స్ అందరినీ పిలిపించి వీళ్ళందరి కోసం కూడా రకరకాల ప్లాన్స్ వేద్దాం, మనమే తెలంగాణను కాపాడుకోవాలి, మనమే తెచ్చుకున్నాం కదా అని అందరినీ ఒప్పించి వాళ్ళందరితో ఇచ్చిన దళిత బంధు స్కీము. సార్ ఎక్కడ కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు కదా, కానీ దళిత బంధు స్కీము, 1 ఫైన్ మార్నింగ్ దళిత బంధు స్కీమ్ పెడదాము, మంచిగా ఉంటుంది, దీనివల్ల వాళ్ళందరూ బాగా జీవితాలు బాగుపడతాయని పెట్టింది, బ్యాంక్తో లింకేజ్ లేకుండా. సో ఆ విధమైన దాన్ని డెవలప్మెంట్ అంటారు, గ్రోత్ అంటారు. కానీ ఇదేందండి, ఇది దోపిడీ, ఎక్స్ప్లాయిట్.